నమస్తే సార్. మీ పేరు సార్? శాషగిరావు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది మళ్ళీ పాత పద్ధతి ప్రకారంగానే రేషన్ని మళ్ళీ షాపుల ప్రకారంగా చేస్తూ మళ్ళీ ఇలా ఇస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి రేషన్ డోర్ డెలివరీ వ్యాన్లని పెట్టాడు. ఎలా బాగుంది సార్? ఆ సిస్టమ్ బాగుందా, ఈ సిస్టమ్ బాగుందా? ఈ సిస్టమే బాగుంటుంది. ఏ టైంగా వచ్చి ఆ టైంకి పట్టుకెళ్తాం. ఆ టైంకి వ్యాన్ వచ్చిన టైంకి ఇంటికాడ లేకపోతే ఇబ్బంది. మనకు వచ్చిన కావాల్సిన టైం వస్తే పట్టుకెళ్తున్నాం. సార్, అప్పుడు వ్యాన్ కనుక లేకపోతే అందుబాటులో మీరు లేకపోతే ఆ నెల రేషన్ లేనట్టేనా? తర్వాత ఎక్కడికో వీళ్ళు ఎత్తుకుని తెచ్చుకోవాలి. ఆ వ్యాన్ ఎక్కడ ఉందో అది కనుక్కొని తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మన టైంకి వచ్చి మనం తీసుకుంటాం మన ఖాళీని బట్టి. బాగానే ఉంది సార్. పరిస్థితులన్నీ ఇలాగైతే బాగుంది కదా? బాగుంది. కాకపోతే సర్వర్లు గట్టిగా పనిచేయాలి. కొద్దిగా పని చేస్తే ఎప్పుడులాగానే స్పీడప్ ఉంటుంది. స్పీడప్ ఉంటుంది, బాగుంటుంది. సార్, మరి కొంతమంది ఆ పద్ధతే బాగుందని అంటున్నారు. ఏంటంటారు దాన్ని? కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ఇష్టం లేనట్టుగా మాట్లాడతారు. ఇదే పద్ధతి మంచిది. ఇదే మంచిది. ఎందుకంటే మనం ఏ టైం ఉంటే ఆ టైంకి వెళ్తే ఇప్పుడు వ్యాన్ వస్తుంది, ఏ టైంలో ఇంట్లో ఉంటాం తెలవదు, పనులు పోవాలి, ఇబ్బంది రానప్పుడు మళ్ళీ ఎక్కడ వ్యాన్ ఇంటి వస్తుందో అది కనుక్కొని తీసుకోవాలి. సార్ నమస్తే సార్. సార్, మీ పేరు సార్? సాంబశివరావు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా రేషన్ డోర్ డెలివరీ రద్దు చేసి ఈ రోజు పాత పద్ధతికే శ్రీకారం చుట్టారు. మళ్ళీ షాపుల్లో రేషన్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది సార్ పద్ధతులు? ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటి సార్? అసలు ప్రజలు బాగానే ఉందంటున్నారండి, కాకపోతే కొంచెం సర్వర్లు ఇబ్బంది పెడుతున్నాయి. ఎలా ఉంది సార్? ఇప్పుడు ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు ఈ రేషన్లో మన దగ్గర? రైస్ షుగర్ వచ్చిందండి. ప్రస్తుతానికి రైస్ షుగర్ వచ్చినాయి. ముందు నిత్యావసర వస్తువులని పంపుతామంటున్నారు. తృప్తి పడుతున్నారు జనం. అంటే మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours అవైలబుల్గా ఉంటుంది. పనులకు వెళ్ళిన వాళ్ళు పోకుండా ఉంటాయి. వచ్చి వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు తీసుకెళ్తున్నారు. ప్లస్ దివ్యాంగులకి వాళ్ళకి మళ్ళీ ఇంటికి రాసేస్తున్నాం. సార్, కొంతమంది రేషన్ వ్యాన్లు ఉంటేనే బాగుండేది, లేకపోతే ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎంతవరకు నిజం ఉందండి కొంత. దాన్ని మనం ఏం చెప్తాం, అందరికీ అభిప్రాయం లేదు కదా. ప్రస్తుతం అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు సౌకర్యాలన్నీ ఇప్పుడు ఆన్లైన్ కూడా స్పీడ్ అవుతుంది అన్న సర్వర్ అంటూ అవుతుంది. అదే కొంచెం ఇబ్బంది పెడుతుందండి, బాగా స్లో అవుతుంది, సర్వర్ డెడ్ అవుతుంది. పాపం ఇబ్బంది పడుతున్నారు అందరూ వేసవికాలం కదా. ప్లీజ్ అదే రెక్టిఫై చేస్తే అదే ఒక ఆన్లైన్ అనేది స్పీడ్ అయితే మొత్తం ఇంకా ఫ్రీగా ఇబ్బంది లేకుండా ఇబ్బందిగా ఉండదు. వచ్చిన కస్టమర్కి వెళ్ళిపోతానికి అవకాశం ఉంటుంది. సార్, మార్నింగ్ ఏ టైం కంటే స్టార్ట్ ఇది? 8 to 12, ఈవినింగ్ 4 to 8. నిత్యం ప్రజలకు అందుబాటులో టైంగా ఉంటుంది. పొద్దున కాలితే పొద్దున, సాయంత్రం కాలితే సాయంత్రం. వాళ్ళకి అప్పుడే ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు. మనం కూడా అడిగి తెలుసుకుందాం. మేరీ అండి. ఏం పని చేస్తారు మీరు? వాళ్ళ కూలినాలే. కూలి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు రేషన్ వచ్చి మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవడం ఎలా ఉంది పరిస్థితి? బాగానే ఉంది. అప్పుడు వ్యాన్లో బాగుందా, ఈ పద్ధతి బాగుందా? ఇదే బాగుంది. అంటే అప్పట్లో వ్యాన్ ఉన్నప్పుడు టైంకి ఉన్నా లేకపోయినా 6 నెలలు వచ్చేది కాదు. ఇప్పుడు ఇది మీరు ఇక్కడికి వచ్చి తీసుకున్న పద్ధతి బాగుందా? బాగానే ఉంది. ఏమన్నా ఇబ్బంది పెడతాం ఎలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు. టైంకి వచ్చేస్తున్నాయి కదండి. బాగుంది ఈ పరిస్థితి. రేషన్ తీసారు కదా వ్యాన్లు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకున్నారు కదా. అదే ఒక రోజు ఉంటాం, ఒక రోజు ఉంటాం. టయానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చినా ఇస్తున్నారు. మనకి 15-20 రోజుల వరకు రేషన్ ఉంటానే ఉంటది. నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసుకుంటాక అవకాశం కల్పిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమేస్తున్నారు ఇప్పుడు? ఏమేమి ఇచ్చారు నీకు? పంచదార, బియ్యం, తర్వాత కందిపప్పు, ఈ కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఇచ్చారు మీకు? పంచదార, బియ్యం. ఏమన్నా కట్టింగ్లు ఇలాంటివి ఏం చేయట్లేదుగా? మీకు ఎంత అయితే అంతరం వస్తున్నాయా? ఓకే అమ్మా. ఈ రోజున కూటమి ప్రభుత్వం రేషన్ వ్యాన్లు రద్దు చేసి పాత పద్ధతిలోనే డిపోలను ఏర్పాటు చేయడం, ఇదివరకు ఎలాగైతే తీసుకునే వాళ్ళు అదే పద్ధతికి ఈ రోజున శ్రీకారం చుట్టింది. ఈరోజు చాలామంది ప్రజలు రేషన్ డిపోకి వెళ్ళి రేషన్ తీసుకుంటా ఉన్నారు. కొంతమంది పబ్లిక్ మీరు ముందే వినుంటారు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. ఈ పద్ధతే కరెక్ట్. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రేషన్ వ్యాన్లు ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఒక టయానికంటూ వచ్చేవారు కాదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చేసి ఒక సెంటర్లో పెట్టేవారు. ఆ టైంలో కనుక మనుషులు ఉన్నా లేకపోయినా, తీసుకున్నా తీసుకోకపోయినా, ఒకవేళ తీసుకుంటే పర్లా, తీసుకోకపోతే ఆ నెల రేషన్ లేనట్టే. ఎందుకంటే వ్యాన్ వచ్చినప్పుడు ఆ వ్యాన్ ఎక్కడ ఉందో ఎత్తుక్కొని వెళ్ళి అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అలా చేయాల. అక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఒక ఎక్కువ మేజర్ పంచాయతీ 2-3 ఏర్పాటు చేయడం, మైనర్ పంచాయతీలో 1-2 అలా ఏర్పాటు చేయడం. ఈ రోజున ప్రతి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ రేషన్ డిపోలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టైంలో, ఎందుకంటే 20 రోజుల వరకు టైం ఇస్తూ ఉన్నారు. 20 రోజుల్లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి తీసుకునే విధంగా చక్కగా ఒక టయాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజున ప్రజలకు రేషన్ అందిస్తూ ఉన్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాన్లు పెట్టాడు. స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వ్యాన్ ఒక చోట ఉంటుంది, చక్కగా మీ ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఇస్తారు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే చక్కగా రేషన్ వ్యాన్ ఒక చోట పెట్టి రేషన్ వ్యాన్ దగ్గరికి ప్రజలు రప్పించుకున్నాడు. ఏ రాయి అయితే పొల్లోడు కొట్టుకుంటాకి అక్కడ తీసుకున్న అదే పద్ధతి, ఎక్కడ తీసుకున్న అదే పద్ధతి. ఇక్కడ కూడా క్యూ కడతారు, అందేదాకా అలా వెయిట్ చేయడం, ఏదైనా ఒకటే పద్ధతి. ఈరోజు డిపోకి వెళ్ళి తీసుకున్నా లేదంటే వ్యాన్ దగ్గర తీసుకున్నా ఒకటే పద్ధతి. కానీ డిపో దగ్గర అనుకో ఈ రోజు కాకపోతే రేపు తీసుకోవచ్చు, రేపు కాకపోతే ఒక కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గుద్ది. అందరూ ఒకే టైంలో రాకుండా వాళ్ళకి 10-20 రోజులు అనేపాటికి ఆ గ్రామంలో ఎన్ని రకాలుగైనా ఏ టైం కానీ తీసుకోవచ్చు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక్క రైస్కి మాత్రమే కాకుండా పంచదార, పప్పు ఇలాంటి ఇదివరకు ఏవైతే ఇచ్చారో అవన్నీ కల్పించే విధంగా చర్యలు కూడా తీసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాన్లు ఏర్పాటు చేసిన తర్వాత అనేక రకాలుగా ఈ యొక్క రేషన్ మాఫియా ఎక్కువైపోయింది. పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ కాకినాడలో షీజ్ ద షిప్ అని చెప్పి ఒక మాట మనం వినే ఉంటాం. ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క రేషన్ మాఫియా ఇక్కడంతా మిగిలిపోయినటువంటి యొక్క రైస్ని ప్రజల చెంతకి చేరనేయకుండా వాటిలన్నిటిని కాకినాడ పోర్టు తీసుకెళ్ళి అక్కడి నుండి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా అనేక రకాలుగా దోచుకునే విధంగా ఆ రోజున రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించేసేవారు. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ మాఫియాకి అరికట్ట వేసే విధంగా మళ్ళీ పాత పద్ధతికే శ్రీకారం చుట్టింది. ఈ రోజున ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారంటే ఇందులో ఎటువంటి అవాంఛనీయాలు చోటు లేకుండా, ఎక్కడ అవినీతి పాల్పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బురదజల్లి రాజకీయాలు చేశాడు. చక్కగా మీ ఇంటి దగ్గర వ్యాన్ ఆగేది, మీకు వ్యాన్ చక్కగా ఆగిన తర్వాత మీరు వచ్చి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళే రోడ్ల మీద లైన్లో నిలబడాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని చెప్పి ఈ రకంగా బురదజల్లడం మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో నువ్వు చెప్పాను కదా, ఏదైనా పథకం ఇస్తున్నావు అంటే ఈ చేత్తో ఇవ్వడం, ఈ చేత్తో లాక్కుంటమే తప్ప నువ్వు ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదు. ఈ రోజున రేషన్ విషయంలో కూడా అలాగే చేసావు. రేషన్ వ్యాన్కి రాకముందు నువ్వేం చెప్పావు, అక్కడ ఉన్నటువంటి నీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మీ ఇంటికి కరెక్ట్గా ఆ ఫింగర్ ప్రింట్ వేసుకొని మీ ఇంటి దగ్గరే డోర్ డెలివరీ చేస్తారని చెప్పావు. డోర్ డెలివరీ కాస్త వ్యాన్ డెలివరీలు చేసేలా మనుషులందరిని తీసుకొచ్చి వ్యాన్ దగ్గరికి వచ్చేలా చేసావు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు మాట ఒకటి చెప్తాడు, తర్వాత ఒకటి చేస్తాడు. రోడ్డు సంబంధించిన ఈ రేషన్ వ్యాన్లన్నీ రద్దు చేయడం చాలా తప్పది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినంటే మొత్తం సర్వనాశనం చేసేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నీ మాటలు ఆల్రెడీ అందరు ఈయనే సర్వనాశనం అయిపోయారు. నువ్వు మళ్ళీ కొత్తగా ఇది చేస్తా, అది చేస్తా, ఇది చెందుతా, ఇది చెందని చెప్పొద్దయ్యా జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పరిపాలనకి, నువ్వు చేసినటువంటి వ్యవహారాలకి ప్రజలు స్వస్తి చెప్పి నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. మళ్ళీ ఈ రోజున చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, నారా లోకేష్ ఇది చేశాడు, పవన్ కళ్యాణ్ అది చేశాడు. ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడతావు? నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేషన్ మాఫియా విస్తృత స్థాయిలో రెచ్చిపోతుంటే నువ్వు ఏం అడ్డుకట్టగలిగావు? ఎక్కడికక్కడే విపరీతంగా రేషన్ వెళ్ళిపోయేది. కనీసం వాటిని ఆపగలిగేవా? నీ యొక్క మంత్రులు కూడా ఇంట్లో దాచుకుని రేషన్ బియ్యాన్ని ప్రజలు చేరనేకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మరి అట్లన్నింటి సంగతి ఏంటి? రేషన్ వ్యాన్లో వచ్చినటువంటి బియ్యం ప్రజల చెంతకి వెళ్తుందని ఏనాడు గ్రహించావా? అసలు ప్రజలకు ఎందుకు అందుతుందో లేదని చెప్పి దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేయించావా? రేషన్ వ్యాన్ వస్తుంది, మనుషులు లేకపోతే ఆ రేషన్ అంతా మళ్ళీ ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఆర్ఐ ఎప్పుడైనా తీసావా? మిగిలిన రైస్ అంతా అమ్మేసుకున్న వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఆ రైస్ని అలా చేయడం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ మాఫీకి అడ్డుకట్టుబడింది కదా. ఇప్పుడు దొంగ ఎవడో దొర ఎవడో బయటపడిపోతా ఉంది. ఈ వ్యాన్లలో రేషన్ బియ్యాన్ని అనేక రకాల విదేశాలకు తరలించినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయి. సో ఈ రోజున కూటమి ప్రభుత్వం పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే ప్రతి పనికి ఈ రోజున కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రతి దాంట్లో అవినీతిమయాన్ని వెలికి తీస్తూ ఉంది. తీగ లాగితే డొంక కదులుతున్నట్టు గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి ప్రతి అవినీతి అరాచకాలు బయటపడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇలాగే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఈ రోజున రేషన్ విషయంలో ఎవరైనా సరే డిపోలు తీసుకున్నటువంటి ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్నారో ఒకవేళ వీళ్ళు కూడా తప్పు చేసిన ఎట్టి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఉపేక్షించుతో అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ 2029లో కూడా ఇదే ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు మాత్రం అధైర్యపడొద్దు, చింతించకుండా హ్యాపీగా ఉండు.